షలోమ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు కూడా ఈ చిక్కులో పడి ఉన్నారా? చాలామంది ఇదే చిక్కుల్లో పడి ఉన్నారు. కుటుంబాన్ని, పిల్లలను, ఆరోగ్యాన్ని, నిద్రను నిర్లక్ష్యం చేసి మరీ దాని వెనుక పరిగెత్తుతూ ఉన్నారు. నిద్ర వస్తున్నా, కళ్ళు మూసుకుపోతున్నా, బలహీనత చెందుతున్న శరీరము, కళ్ళు నలుముకొని మరీ దాని వెనుకనే పరిగెడుతున్నారు. అదే డబ్బు. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, ఒకడు సిరికిని దేవునికిని దాసుడై ఉండలేడు. ఉంటే సిరికైనా లేదా దేవునికైనా. మరి నీవు ఈరోజు ఎవనికి దాసునిగా ఉంటున్నావు? దేవుని వాక్యము సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. ఆ మరణం నరకమే. కనుక నువ్వు ఈరోజు డబ్బు కొరకు, ధనం కొరకు ప్రయాసపడక కుటుంబంతో దేవునితో సంతోషంగా జీవించు. అన్నీ నీకు ఆయన ఇస్తారు.